హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాల్స్. టీ20 ప్రపంచ కప్ 2024 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కకపోయినా రింకు సింగ్ టోర్నీలో ఆడే అవకాశముందా? అతడి బ్యాటింగ్ మెరుపులను పొట్టి ప్రపంచకప్లో చూడొచ్చా? అసలు ఇది సాధ్యమవుతుందా? గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? రింకు సింగ్ టీ20 వరల్డ్ కప్లో ఆడటానికి ఏ దారులు ఉన్నాయి? ఈ తరహా ప్రశ్నలకు ఈ కథనంలో సమాధానాలు చూద్దాం. గత ఏడాది కాలంగా టీ20లో అద్భుతంగా ఆడుతున్న రింకు సింగ్ను జట్టులోకి తీసుకోవాల్సిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో ప్రస్తుతం ఎంపిక చేసి జట్టు సైతం బాగానే ఉందని, ట్రోఫీ నెగ్గే టీమంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా రింకు సింగ్ జట్టులోకి ఎంపికవుతాడని తాము భావించామని, టీం అనౌన్స్మెంట్ తర్వాత పంచేందుకు స్వీట్లు, కాల్చేందుకు టపాసులు తీసుకొచ్చామని, కానీ అతడు జట్టులో లేకపోవడంతో నిరాశ చెందామని రింకు పేరెంట్స్ చెప్పారు. ఆయా దేశాలు ప్రకటించిన జట్టులో మార్పులు చేర్పులకు గాను మే 25 వరకు ఐసీసీ గడువు ఇచ్చింది. ఈలోపు బీసీసీఐ రింకు సింగ్ను ప్రధాన జట్టులోకి ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. ఇది జరగడం అసాధ్యమే. అయితే రింకుకు మరో అవకాశముంది. ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన ఆటగాళ్లలో ఎవరైనా గాయపడితే రింకుకు ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది. మెగా టోర్నీ కోసం ఎంపిక చేసిన భారత జట్టులోని ఆటగాళ్లంతా ప్రస్తుతం ఐపీఎల్ 2024లో ఆడుతున్నారు. ఈ లీగ్లో ఎవరైనా గాయపడితే అది రింకుకు అదృష్టంగా మారినట్లే. వన్డే ప్రపంచకప్ 2023లోనూ ఇలాగే జరిగింది. అలా కాకున్న రింకుకు మరో అవకాశముంది. ప్రధాన జట్టులోని ఆటగాళ్లతో పాటు రిజర్వ్ ప్లేయర్లు కూడా యూఎస్ ఫ్లైట్ ఎక్కుతారు. టీ20 ప్రపంచకప్ నెల రోజుల పాటు సాగే టోర్నీ. ఇందులోనూ మ్యాచుల సందర్భంగా ఎవరైనా ఆటగాడు గాయపడితే రిజర్వ్ ప్లేయర్లలోని ఆటగాళ్లను ప్రధాన జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు రింకు ఖచ్చితంగా భారత్ తరఫున బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. మరి రింకుకు టీ20 ప్రపంచకప్లో ఆడే అదృష్టముందా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.